మామిడి సీజన్లో సమస్యలు లేకుండా చూస్తామని, రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. మామిడి సీజన్ కి సంబంధించి అన్ని విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. బాటసింగారం పండ్ల మార్కెట్లోని మామిడి దిగుమతులు వస్తున్న నేపథ్యంలో సోమవారం క్యాంప్ కార్యాలయంలో మామిడి వ్యాపారస్తులు, సంబంధిత అన్ని శాఖల అధికారులు, మార్కెట్ సిబ్బంది, పాలకవర్గంతో కలిసి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మామిడి వ్యాపారులు సీజన్లో ఎదుర్కొంటున్న సమస్యలను, సలహాలను తెలియజేశారు. వారు తెలియపరిచిన సమస్యలకు అధికారుల పాలకవర్గం సమాధానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద మామిడి దిగుమతులు, ఎగుమతులు బాటసింగారం పండ్ల మార్కెట్లో జరుగుతున్నాయని, ఈ సంవత్సరం ఎటువంటి సమస్యలు లేకుండా చూస్తామని, రైతులు, వ్యాపారులు అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటామని తెలిపారు. కనీస వసతులు కల్పిస్తామని, రైతులకు విశ్రాంతి, వైద్య సేవలు, ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్ వంటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. గడ్డన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఒక కుటుంబంలో ఉండి ఎక్కడ సమస్య ఉన్నా దగ్గరుండి పరిష్కరిస్తామని తెలిపారు. అధిక కమిషన్లు వసూలు చేస్తే మార్కెట్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ అంజిరెడ్డి, ట్రాఫిక్ సీఐ గట్టుమల్లు, ఫైర్ స్టేషన్ సీఐ యాదగిరి, మార్కెట్ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్, పాలకవర్గం సభ్యులు బండి మధుసూదన్ రావు, రఘుపతి రెడ్డి, జయపాల్ రెడ్డి, అంజయ్య, లక్ష్మీ, నరసింహ, గోవర్ధన్ రెడ్డి, నవరాజ్, గణేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా తో పాటు మార్కెట్ కమిటీ అధికారులు, పలువురు వ్యాపారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. త్రాగునీరు విషయంలో కావచ్చు, టాయిలెట్స్ విషయంలో కావచ్చు, రైతులకు విశ్రాంతి విషయంలో కావచ్చు, వచ్చేటువంటి వ్యాపారులకు కనీస మద్దతు ధర లభించే విషయంలో కూడా మా మార్కెటింగ్ పాలకవర్గం చాలా సరైన చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మరి అన్ని శాఖల లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఫైర్ సేఫ్టీ విషయంలో కావచ్చు, ఫుడ్ సేఫ్టీ విషయంలో కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి, బ్యాంకుకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మరియు మా వ్యాపార సంఘాల ప్రతినిధులతోని మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా యొక్క సిబ్బంది కూడా అనునిత్యం ఈరోజు మరి వ్యాపారస్తులకు కూడా ప్రజలకు ఇబ్బందులకు అనేక ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఈ సీజన్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తొద్దు, సాఫీగా వ్యాపారం జరగాలి. గడ్డి అన్నారం వ్యవసాయం అంటే దేశంలో ఒక మంచి పేరుంది. ఈసారి రాబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గత సంవత్సరం పోలిస్తే 1,18,000 మెట్రిక్ టన్నులు దిగింది. ఈసారి 1,50,000 మెట్రిక్ టన్నులు దాటే అవకాశం ఉంది. కాబట్టి వచ్చేటువంటి రైతులకు ఇబ్బంది తలెత్తకుండా, వ్యాపారులకు కూడా నష్టపోకుండా మంచి ఏర్పాట్లు మేము చేసుకుంటా ఉన్నాం. ఇది తాత్కాలిక మార్కెట్. కోహెడ్లో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎప్పుడు ఆ యొక్క మార్కెట్ కార్యరూపం దాల్చబోతుంది? ఇక్కడ మౌలిక సదుపాయాల పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 2016లోనే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి కోయడా ప్రాంతంలో దాదాపు 170 ఎకరాలు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ కోయడా బాటసింగారం పల్లె కేటాయించడం జరిగింది. కోయడాలో మార్కెట్ కడదామని చెప్పేసి కల్లబొల్లి మాటలు చెప్పి గత ప్రభుత్వం మోసం చేసి రైతుల్ని రాత్రే మరి కొత్తపేట మార్కెట్ నుంచి కోయడా తరలించడం జరిగింది. అక్కడ వేసిన తాత్కాలిక టెంట్ల ఏర్పాట్లతోనే మార్కెట్ కుప్పగూలిపోతే అప్పుడున్నటువంటి కొంతమంది వ్యాపార సంఘం ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తే ఇక్కడికి బాటసింగారానికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ షిఫ్ట్ చేసిన కారణంగా మార్కెట్కి వచ్చే ఆదాయంతో కూడా మనం రెంట్ కడుతూ ఉన్నాం. దాదాపు 70 లక్షల రూపాయలు రెంట్ కట్టి గత 3 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంది. కాబట్టి దాదాపు 21 కోట్లు రెంట్లకే పోయినాయి, అద్దెలకే పోయినాయి. ఖచ్చితంగా మాకు మార్కెట్ కావాలి, కోయడకు పర్మనెంట్ కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గౌరవ నిర్మలా రేవంత్ రెడ్డి గారి మా పాలకవర్గం అంతా కలిసి, వ్యాపారంతో కలిసి రిక్వెస్ట్ చేస్తే కోయడా ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేస్తాం. మా తుమ్మల నాగేశ్వరరావు గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కోయడలో వచ్చే నెలాఖరులోపు శిలాఫలకం పడుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు సానుకూలంగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. ఆల్రెడీ ఇది ప్రభుత్వ అనుమతి రాగానే ఇప్పటికే దాదాపు డిపిఆర్ అయిపోయింది. వచ్చినటువంటి మార్కెటింగ్ శాఖ సెక్రటరీలు కానీ, లేకపోతే డైరెక్టర్లు కానీ, ఎలా డిపార్ట్మెంట్లు కూడా ఫైల్స్ కూడా ముందుకు అయిపోతా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఒక నెల రోజుల్లో కోయడలో ప్రాంతంలో మార్కెట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాదాపు 176 ఎకరాలలో 2,904 కోట్లతోని ఏషియాలోనే ఒక మంచి అధునాతనటువంటి సమీకృత మార్కెట్ కు తెలంగాణ రాష్ట్రంలో శ్రీకారం చుట్టబోతా ఉంది. ఈ సమీకృత మార్కెట్లో పండ్ల దిగుమతి ఉత్పత్తులతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి మిర్చి కావచ్చు, ఆనియన్ కావచ్చు, పాల ఉత్పత్తులకు సంబంధించింది కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కూడా ఈరోజు అటువంటి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దేశంలోనే ఒక మంచి మోడల్ మార్కెట్ తయారైన ఉద్దేశం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. హైదరాబాద్ నగరానికి ఆనుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ మహేశ్వరంలో ఏ విధంగా ఉందో ఈ రోజు విజయవాడ హైవే కూడా మంచి మార్కెట్, కోహెడా గ్లోబల్ గ్రీన్ మార్కెట్ పెరుగుతూ ఒక మంచి మార్కెట్ ఏర్పడిన ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది. మామిడి మార్కెట్ సన్నాహక సమావేశం సంబంధించి ఏం చర్చిస్తున్నారు? కమిషన్ ఏజెంట్ల సహకారం ఏం కోరుకుంటున్నారు మీరు? ముఖ్యంగా మామిడి సీజన్ ఇప్పటికే మార్కెట్ యార్డ్కి దాదాపుగా 6,000 పైచిలుక క్వింటాలు ఇప్పుడు మ్యాంగో మార్కెట్కి రావడం జరిగింది. అలాగే ముందస్తుగా
గత 3 సంవత్సరాలు చూసుకున్నట్లయితే యావరేజ్గా 1,10,000 నుంచి 1,20,000 టన్నుల మ్యాంగో మనకి మార్కెట్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీజన్ మార్చి 20 నుంచి కూడా సీజన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ 2 నుంచి 3 నెలల వరకు నడిచేటువంటి సీజన్లో మార్కెట్ కమిటీ తరఫున సిబ్బందిని కూడా అదనపు సిబ్బంది కూడా నియమించుకుంటున్నాము. అలాగే మార్కెట్ కమిటీకి వచ్చేటువంటి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అన్నిటి కూడా గతంలో పోలిస్తే కూడా ఫెసిలిటీస్ని కూడా ఇంక ఇంప్రూవ్ చేశాము. చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మౌలిక సదుపాయాల కొరత అనే విమర్శ ఉంది, దాన్ని ఎలా అధిగమిస్తారు, మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? తప్పకుండా మౌలిక సదుపాయాల్లో అంటే మార్కెట్ ఇక్కడ టెంపరీ రన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా మేమైతే మినిమం నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము వచ్చేటువంటి రైతుల కోసం, కమిషనరేట్ల కోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా అదనంగా కూడా సీజన్లో ఎలాంటి ఫెసిలిటీ అవసరం ఉన్నా కూడా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లేసి ఖచ్చితంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి చెప్తున్నాం. రైతులకు సంబంధించి మద్దతు ధరల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ప్రతిసారి కూడా వ్యాపారులు కుమ్ముక్క అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారు? మ్యాంగో సీజన్ మ్యాంగోకి వచ్చేసి మద్దతు ధర అనేది ఉండదండి. మ్యాంగో అనేది కంప్లీట్గా డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. సో వ్యాపారస్తులందరూ కూడా వారు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ బట్టేసి వాళ్ళు కూడా రేటు పెడతా ఉంటారు. సో ఖచ్చితంగా పెద్ద వేరియేషన్ అయితే ఉండదని అనుకోవచ్చు. ప్రొడక్షన్ కూడా ఈ ఇయర్ కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఈ ఏడాది వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో మార్కెట్కి పెద్ద ఎత్తున పంట వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమకు మద్దతు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.